రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాల ఏర్పాటు నిర్వహణ కోసం విజయవాడలో వార్ రూమ్ ను మాధవ్ ప్రారంభించారు. వాజ్పేయి దేశానికి అందించిన సేవలు, సుపరిపాలనను నేటి తరానికి గుర్తు చేస్తూ అందరిలో స్ఫూర్తిని నింపేందుకు సుపరిపాలన బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 11 నుంచి 25 వరకు బీజేపీ ఆధ్వర్యంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర చేపట్టనున్నారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 26 జిల్లాల్లో కూడా అటల్జీ యొక్క ఏదైతే వాణి, ఆయన యొక్క అభివృద్ధి సంబంధించిన నమూనా అవన్నీ కూడా ప్రజలకు చూపించే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ జెడ్లు కానీ ఇవన్నీ రావడానికి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు, మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కాంబినేషన్ ఆ విధంగా జరగడం జరిగింది. సూపర్ 6తో పాటు అనేక ఇతర అంశాలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఒక సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రావటం ఏదైతుందో నిజంగానే అద్భుతం. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి తప్పనిసరిగా ప్రజలకి కళ్ళు కట్టని చూపించాలి. అయితే వీటన్నిటికీ ఆద్యుడు అటల్ బిహారీ వాజ్పేయి. 20 ప్రాంతాలకు సంబంధించిన అక్కడ సమావేశం, అలాగే అతిథుల్ని కోఆర్డినేట్ చేయడం, అలాగే సభకు సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ కూడా కోఆర్డినేట్ చేయడానికి ఇక్కడ ఒక వార్ రూమ్ని వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రధానమైన సభల్లో వాళ్ళు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనడం, పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.